ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాను, ఈ అమ్మాయిని వదిలేసేయి, అవసరమే లేదు. నీకు పెళ్ళైనా కూడా నేను లేపుకపోతే అర్థమవుతుందా? అబ్బాయితో పడుకోలే కదా. మీకు కాలు పట్టుకోమంటే పట్టుకుంటా. హలో, ఎక్కడున్నావు పూజ? అదే అండి, నీతో మాట్లాడాలి. అంటే ఫోటో మాత్రమే చూసా కదా, సో ఒకసారి కలిసి మాట్లాడితే బెటర్ అని. ఎక్కడున్నారు? సరే, కొద్దిగా తొందర రారా, ఇక్కడ వెయిట్ చేస్తూ ఉంటా. మహారాణి పారాని పాదాలకే నాడు మన్ను అంటనీయక. హాయ్. ఇలా పిలిచారు ఇక్కడ? అంటే కాల్ చేసి చాలా చెప్పాను, ఇంత లేట్ ఏం చేశారు? సో ఏం లేదు, కొంచెం దూరం కదా. చెప్పండి. ఏం లేదు, ఇప్పుడు మన ఎంగేజ్మెంట్ కోసం వచ్చి మాట్లాడుకుంటున్నారు కదా. అవునండి. సో ఫోటోలో చూస్తే బాగున్నారు. లైన్లోకి వచ్చేసావే, చిమ్మ చీకటికున్న జిందగీలోన ఫ్లడ్ లైట్ వేసావే. అందుకే ఒకసారి కలిసి మాట్లాడదామని. అవునండి. సో మా ఇంట్లో నాకు ఒక విషయం చెప్పలేదు, సో మీతోనే చెప్పేసి నేను మీతోనే మాట్లాడదాం అనుకున్నాను. యాక్చువల్లీ నిజం చెప్పాలంటే నువ్వు నాకు నచ్చావు. ఆ రోజు మాట్లాడడానికి టైం లేదనేసి ఇలా బయట పిలిచాను అన్నమాట. అవును, నేను కూడా ఆ రోజు మాట్లాడదాం అనుకుంటే మా ఫ్యామిలీ వాళ్ళు అందరు మాట్లాడుతారు కదా, ఇక కదలని అలా ఇద్దరిని, అందుకే నేనేం చెప్పలేకపోయాను. అది ఏంటంటే నా ప్రాబ్లం, నేను ఆల్రెడీ ఒక అబ్బాయితో రిలేషన్ ఉన్నా. అవును. సో అబ్బాయి 4 years లవ్లో ఉన్నా. మీకు ముందు ఆ రోజు చెప్దామని మాట్లాడమని ట్రై చేశాను. సో మీరు ఏంటంటే ఆ రోజు టైం దొరకలేదు కదా, సో అందుకే మా ఇంట్లో వాళ్ళకి ఎవ్వరికి తెలియదు ఈ విషయం. మీతోనే చెప్దామని నేను. అది నువ్వు ఎందుకు ఒప్పుకున్నావు మరి అలాంటప్పుడు? అదేం లేదంటే పెద్దవాళ్ళు కదా మాట్లాడుతూ. సరే, ఎవరో తను పిలువు, ఒకసారి మాట్లాడుతూ. మీరేం కోపం అలా ఏమి చెప్పగలి ప్లీజ్, దయచేసి. సరే, ఫస్ట్ అయితే పిలువు, మాట్లాడతా. ఇంకా రావట్లేదు ఏంటి? వస్తున్నారు, ఒక్క నిమిషం వెయిట్ చేయండి. మీకు ఎంతసేపు? సీరియస్ అవుతారు ఎందుకు మీరు? కన్నా నేను దీంతో ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేసుకున్నాను. కన్నా విషయం అది కాదు, అంటే వీడియోనా? తనని చేసుకోబోయేవాన్రా, ఎవడు రా అని మాట్లాడుతావరా? తమాషాలు ఆడుతుంటారు మీరు. తమాషలు ఏమన్నా కన్నా సడన్ గా నీకు ఎంగేజ్మెంట్ ఫిక్స్ అయినప్పుడు నాకు చెప్పాలనా కాదా? తను నీతో రిలేషన్ ఉన్న విషయం తనతో కూడా చెప్పలేదు నేను, ఇంకా ఇప్పుడు చెప్పిన నేను. అందుకే ఇప్పుడు ఏం ముచ్చట్లు మరి? నేను తనతో మాట్లాడిందే ఇప్పుడే వచ్చి కలిసిన. తనని లవ్ చేసి ఇప్పుడు నాతో పెళ్లిని పెట్టుకొని ఎవరి మోసం చేద్దాం అనుకుంటున్నాను, నాకు అర్థం కావట్లేదు. విషయం అది కాదండి. మరి ఏది? మీతో మాట్లాడి ఒకసారి తనతో మీ ఇద్దరితో మాట్లాడదాం అనుకున్నాను ఒకసారి, మీకు చెప్దామని. చెప్పాలా కదా, నువ్వు నాకు చెప్పాలనా వద్దా? కన్నా ఒక్క నిమిషం ఆగు, ఎందుకు సీరియస్ అవుతున్నావు? మరి ఏం చెప్తున్నా చెప్పేది ఫస్ట్. ఇప్పుడు మీరు ఇద్దరు మాట్లాడుకోవడానికి వచ్చిరా, నాతో మాట్లాడడానికి వచ్చిరా? నాకు అర్థం కావట్లేదు. ఇక్కడ విషయం అది కాదండి, చెప్పేది నేను ఏమంటున్నా, ఈ అబ్బాయితో రిలేషన్లు ఉన్నాను. మా ఇంట్లోకి దయచేసి ఒకసారి అర్థం చేసుకోండి మీరు.
మీరు అర్థం చేసుకుంటారని మిమ్మల్ని పర్సనల్గా మాట్లాడదామని ఎంతో అనుకుంటున్నాం, కానీ ఇంట్లో వాళ్ళు బయటికి అసలు పంపట్లేరు కదా. ఎంగేజ్మెంట్ ఫిక్స్ అయినాక ఎందుకు అవసరం రోడ్ల మీద అని మాట్లాడుతున్నారు. సో అందుకని ఇప్పుడు మీరు కాల్ అట్లా కాదు, మీకు ఎంగేజ్మెంట్ అయినప్పుడు నాకు చెప్తే అతనితో మాట్లాడుతుండే కదా ఏదో ఒక కన్నా విధంగా. ఒక్క నిమిషం ఆగు కన్నా, చెప్పేది నువ్వు ఫస్ట్. నువ్వు ఎందుకు సీరియస్ అవుతున్నావు? మరి సీరియస్ కాకపోతే ఏంది, తమాసాలు ఆడుతున్నారా? అది కాదురా, ఇప్పుడు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాను, ఈ అమ్మాయిని వదిలేసేయి, అవసరమే లేదు. ఎంగేజ్మెంట్ మాత్రమే అయింది, పెళ్లి కాలేదు నీకు ఇంకా. ఎంగేజ్మెంట్ అయిందంటే నీకు సగం పెళ్లి అయినా కూడా నేను లేపుకపోతే అర్థమవుతుందా? ఏం కూడా అన్నీ వద్దు, చెప్పాడికి ఒక్క నిమిషం ఒక్కసారి అర్థమైందా? అట్లా కాదు బ్రో, మంచి చెప్తున్నా నీకు. ఆ అమ్మాయి నా పిల్ల, ఆ అమ్మాయి నా పిల్ల. నీకు పెళ్లి అయినా ఎంగేజ్మెంట్ నేను తీసుకోపోతా, అర్థమవుతుందా? ఇప్పుడు ఇప్పుడు ఎంగేజ్మెంట్ చేసుకొని అన్ని రెడీ చేసుకొని అందరికి చెప్పుకున్న తర్వాత ఇప్పుడు నాకు ఏమనుకుంటారు ఇట్లా? విషయం అది చెప్పు, ఇష్టం లేదని చెప్పు. చెప్పు చెప్పు నువ్వు ఏదో చెప్పాలనుకుంటావు, చెప్పు. పాయింట్కి రా. నేనేమంటున్నా అంటే, మీరు కొంచెం మా ఇంట్లోతో నాకు ఇష్టం లేదు, ఈ అమ్మాయి నచ్చలేదు, ఏదో ఒకటి చేసి. ఇప్పుడు పెళ్లి ఎంగేజ్మెంట్ చేసుకున్నప్పుడు ఇష్టం ఉండి ఇప్పుడు ఉన్న పలంగా ఇష్టం లేదు అంటే ఎందుకు ఇష్టం లేదురా అని అడుగుతారు. నేను ఏం చెప్పుకోవాలి? నేనేమని చెప్పాలి? ఇప్పుడు నువ్వు వీడిని ప్రేమించినావని చెప్పాలా? చెప్పు మరి, అది చెప్తా నేను. చెప్పు, అదే మాట చెప్పు. చెప్పరా, ఇటు కాదు ఇటు చెప్పు. మా డాడీ ఎంత డేంజర్ నీకు తెలుసా? ఎంత డేంజర్ అయినా సరే నేను మాట్లాడతా. లవ్ అయినా కానీ నేను చెప్పేదాన్ని కదా, ఎందుకు చెప్పలేదు? మా అంటే డాడీ నేను పిచ్చోని కదా. అంటే నేను ఏం పడబడి అంతే కథలు పడి అంత అయిపోయినట్టు కదా. దానికి టైం ఉంటుంది, నేనే మాట్లాడి ఒప్పిద్దామని లోపల ఇంట్లో సడన్ గా ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేసినారు. 4 years నుంచి ఇదేనా అర్థం చేసుకో. అది కాదు విషయం, అర్థమవుతుందా? మరి ఇంకేది? పిక్స్ ఫోన్ లో పిక్స్ పంపించుకొని ఫేస్బుక్ నుంచి అబ్బాయిని తీసుకున్నారు. పర్సనల్ గా ఇంట్లో మాట్లాడమని ఫ్యామిలీతో తీసుకొచ్చి ఆ టైంలో టైం దొరకదు మా ఇద్దరికి. ఫ్యామిలీ మొత్తం ఆన్లైన్ అవ్వ తల్లి. ఇప్పుడు మీరు ఇద్దరు లవ్ చేసుకొని ఈ అమ్మాయి నాతో ఎంగేజ్మెంట్ చేసుకొని ఇప్పుడు ఈ అమ్మాయి ఏమో నీకు కావాలని చెప్పేసి ఇప్పుడు నేనేమి 4 సంవత్సరాల నుంచి ట్రూగా ప్రేమించుకుంటున్నాము, అన్నీ కూడా అవుతున్నాయి. ఆ మూమెంట్లో నువ్వు వచ్చి ఎంగేజ్మెంట్ చేసుకుని పెళ్లి చేసుకుంటా ఇడిసెపెట్టరా బాబా అంటే నేను ఎట్లా నేను అంత ఎరుపు అనిలా కొడుతున్నానా? మరి నేను ఎలా కనిపిస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. నేను పెద్ద ఎరుపు. సరే నువ్వు చేసుకో, నువ్వు చేసుకో, కానీ తెల్లారి తీసుకుపోతా. నీకు ఓకే అంటే చెప్పు. దయచేసి నేనేం అనుకుంటున్నానంటే, మా ఇంట్లో అయితే అర్థం చేసుకోరు, మీరైనా అర్థం చేసుకోరని అనుకుంటున్నా. అదే నేను ఇప్పుడు అర్థం చేసుకొని నేను ఏం చెప్పుకోవాలో అది నాకు అర్థం కావట్లేదు. నాకు నచ్చలేదు, వేరే నచ్చలేదు అని చెప్పేసి క్యాన్సల్ చేసుకో బ్రదర్, అంతకుమించి వేరే ఆప్షన్ లేదు నీకు. ఇటు పోయి నా పైన రుద్దుతున్నారు అన్నమాట. నేను నిన్ను వద్దంటే మీ వాళ్ళు దండ పెడితే ఓడి కట్టుకోవాలి చెప్పు. నేను కడతా. దండ అంటే దండగా పైసలు ఎవరు కట్టుకోవాలి? ఏడుకెళ్ళి తీసుకొచ్చి ఇవ్వాలి నేను చెప్పు. ఎవరు కట్టుకోవాలి? ఏడుకెళ్ళి తీసుకొచ్చి ఇవ్వాలి నేను చెప్పు. మీ అమ్మాయి నచ్చలేదు అని చెప్పిందని చెప్పొచ్చు కదా. అది గుర్తు. నీకు ఎంత ఖర్చు అయిందో మీ పెద్దలు తీసుకొచ్చిన నీకు అర్థం కావట్లేదు విషయం. నేను డబ్బే అని వాళ్ళు అడుగుతా అంటున్నారు కదా, ఆ డబ్బు నాకు ఎప్పుడు నేను ఇస్తా అంటున్నా. నేను కట్టడానికి ఇబ్బంది కాదు, నీకు అర్థం కావట్లేదు. నేను డబ్బులు కట్టడానికి ఇబ్బంది కాదు నాకు. ఆడ నేను అమ్మాయిని వద్దను అబ్బాయిల పైన బండాలు వేస్తారు తెలుసా నీకు? ఈ అబ్బాయికి ఏదో తక్కువ ఉంది, ఏదో లోటు ఉంది. ఎంగేజ్మెంట్ చేసుకున్నప్పుడు నాకు చెప్పాలి. ఎంగేజ్మెంట్ రింగ్ అడిగిపించుకున్నాక అన్నీ అయిపోయినాక ఇలా ముచ్చట్లు పెట్టుకుంటున్నా ఫోన్ చేసి మాట్లాడదామని నేను పిలిచాను. నేను అబ్బాయితో పడుకోలే కదా. ఎంగేజ్మెంట్ అయింది, ఫస్ట్ టైం ఇంకా చూసుకున్నాం అబ్బాయిని. ఏం మాట్లాడుతున్నావు? అరే అమ్మాయిని పిలవడమే ఫస్ట్ టైం, అర్థమైందా? ఇప్పుడే నేను మా ఎంగేజ్మెంట్ అయింది కదా,
ఎంగేజ్మెంట్ రోజు మాట్లాడలేదు, ఏమైనా అమ్మాయి చూడగానే నచ్చింది, అందుకనేసి ఒకసారి రా మాట్లాడదామని చెప్తే ఇక నీ లవ్ స్టోరీ తీసుకొచ్చి పెట్టింది అన్నమాట. పెళ్లి చూపులు అయినాయి, నేను తనతో ఏదో కాల్ చేతులు బతిలు నాటించుకొని మరి నీతో రిలేషన్లో ఉందాం అనుకుంటే నువ్వు నన్ను రివర్స్ నా మీద ఇట్లా. కాదు బేబీ, అట్లా కాదు. ఇట్లా ఏంటి ఏంటి ఇట్లా నావాలి? అర్థం చేసుకోవాలి కదా నువ్వు. ఏం అర్థం చేసుకోవాలి? నేను ఇంకా 2 రోజులు అవుతున్నాను ఎంగేజ్మెంట్ అయ్యి, అప్పటి నుంచి నాకేం చెప్పకుండా నా కోపం రాదా? ర్యాష్లెస్ గా మాట్లాడుతున్నా, లైఫ్ లాంగ్ ఏం చేసుకున్నాడు దీన్ని అనుకోడు అబ్బాయి. అది అట్లా ఏముండదు. నా 4 years నుంచి ఇదేనా? ఇంకోటి మీకు దండం పెడతా. దయచేసి మీరు మా ఇంట్లోకి ఏదో ఒకటి చెప్పండి, చెప్పి మా ఇద్దరిని కలిపి ప్లీజ్. మీరు కలపకుండా పర్లేదు, మా రిలేషన్ మేము చూసుకుంటాం. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు మీ ఇద్దరు పెళ్లి చేసుకోవాలా? మీ ఇద్దరం పెళ్లి చేసుకుంటాం. మీరేమైనా కావండి, నేను మీ అమ్మ నాన్నతో పోయి వెళ్ళి మాట్లాడుకుంటాను. ఏంటి విషయం అది కాదండి, ఇక మీకు కాలు పట్టుకోమండి పట్టుకుంటా. ప్లీజ్ అండి, నా ముఖం చేసాను వదిలేండి ప్లీజ్. ఎందుకు అలా చేస్తున్నారండి? ఇంత బతులాడుతున్నాను కదా, ఒక్కసారి అర్థం చేసుకోండి. చూడు బ్రదర్, ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకున్నా కూడా మళ్ళీ ఇబ్బంది నువ్వే. తిను లేకుండా నేను బతకలేనండి. మెయిన్ తిను లేకుండా నేను బతకలేను. తిను లేకపోతే మీతో నేను హ్యాపీగా కూడా ఉండలేను కదండి. మీరు ఉండగలుగుతారంటే చేసుకోండి. పని చేయండి, మీరు పెళ్లి చేసుకోండి, ఇంకేమైనా చేసుకోండి, నాకు కంటి ముంగట కనిపించండి. మీరు పెళ్లి చేసుకోండి, ఇంకేమైనా చేసుకోండి, నాకు కంటి ముంగట కనిపించండి. అర్థమవుతుందా? నేను ఏదైనా చెప్పేసి ఉంటే నేను మా వాళ్ళకి చెప్పుకుంటా. ఓకేనా? ఇది చెయ్యమ్మా. ఇది మీరిద్దరు నా కంటికి ముందు కనిపించకుండా వెళ్ళిపోండి.